ఏందే ఎటు పడితే అటే మాట్లాడుతున్నావు? అదేదో అక్కెరాని పేపర్ కావచ్చు అనుకొని ఇంట్లో చెత్తంత ఉందని అవతల వారేసిన. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. గాయంత దానికి బావ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, నువ్వు గీ మాత్రం చదువుకోవా అనంత ఎట్నో కించపరిచినట్టు మాట్లాడుతున్నావు. అవునే, నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు. ఇప్పుడు ఏందక్క, నేను ఇట్లా కూర్చున్నట్టు చదువు నేర్పమంటావా ఏంది? ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నేను కనుక చూడకుండా ఇప్పుడు బావ జాబే పోవు. అరే ఇట్లాంటివి ఏమన్నా తెలియకుంటే పక్కకు పెట్టి నాలాంటి చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇది ఏందో చూడమని అడగాలి గాని ఏందేమో ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉండు. నోరు ఉంది కదా అని ఎటువడతాటి మాటలు అనుడు కాదు, నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుని నేర్చుకో. ఛీ, ఎక్కడికి వచ్చి పడ్డారా నాయన నేను? నీ భర్త జాబ్ పోతుంది, మంచిగా చూడు దాన్ని. రజనీ, రజనీ, ఆ టిఫిన్ బాక్స్ పెట్టి ఆఫీస్ పోవాలి. సరే రజనీ, నిన్నే ఏమైంది? ఏమైంది గిలవుతున్నావు రంది కొద్ది? ఏం లేదయ్యా, పొద్దున ఇల్లంతా చెత్త చెత్త ఉందని ఇల్లు ఊడ్చిన. అవేమో పేపర్లు అక్కెరావు కావచ్చు అనుకొని బయట వారేసిన. ఆ పేపర్లు నీ జాబ్కు సంబంధించినయట. అది నాకు తెలియదు. అక్కెరాని పేపర్లు అనుకొని బయట వారెత్తే కళ్యాణ్ చూసింది. చూసి అక్కకి పేపర్లు ఏంది గీడ వారేసినవి, బావకు సంబంధించిన అని చెప్తే అయిపోతుంది కదా. గీవి కూడా ఏం పేపర్లో తెలియదా? గీ కాలంలో కూడా చదువుకోని వాళ్ళు ఉన్నారా? నిన్న అసలు బావ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో, చిచి గీ మాత్రం కూడా తెలియదా అని ఎట్లా పడితే అట్నే మాట్లాడింది అయ్యా. అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు దానికి నా మీద ఎంత కోపం మనసులో పెట్టుకొని ఇదే అవకాశం అని చెప్పి అన్ని ఎట్లా తీసింది. అదన్నది కూడా నిజమే. నువ్వు కూడా ఎవరన్నా చదువుకున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటా అయిపో. నాలాంటి చదువు రందాన్ని చేసుకున్నావు. ఇన్ని రోజులు ఎప్పుడు నాకు చదువు రందాన్న బాధ అస్సలు అనిపించలేదు అయ్యా. కానీ ఇప్పుడు అది అట్లా అనేసరికి మస్తు బాధ అనిపిస్తుంది. అది చిన్నపిల్లనే, దానికే తెలుసు. ఏదన్నా చెప్పాలనుకుంటే అక్క ఇవి అక్కడికి వచ్చే పేపర్లు గిట్లెందుకు వారిష్టం నాకు చూపిస్తే అయిపోవు కదా అని మంచిగా చెప్తే అయిపోతుంది కదా. నేను దాన్ని ఏ రోజు కూడా ఏ మాట అనలే, కానీ అదంత మాట అనేసరికి నాకే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ మాట అన్నది, రేపు ఇంకే మాట అంటదో. చదువు రాకపోతే గిన్ని మాటలా గిన్ని తెగతాలు చేసుడా. నువ్వు చదువు రాకపోతే నీకేంది? సభ్యత సంస్కారం చేసిన ఆడపిల్లవు నువ్వు. ఇంట్లో ఎలా ఉండనో అలా ఉంటావు నువ్వు. కూరలు ఎలా మెలుగానో అలా మెలుగుతున్నావు. దానికే తెలుసు చదువుకున్న సంస్కారం తెలియదు దానికి. నువ్వు బాధపడి నేను చెప్తుంది దానికి. నువ్వు ఇంట్లో పో. ఏమైందిరా, గింత దూరం ఎందుకు తీసుకొచ్చినావు? ఏం లేదమ్మా, రజనీకి చదువురాలని నీకు కూడా తెలుసు. కళ్యాణి చదువురాని చెప్పి ఎటు పడ్డా అంటున్నట. నేను ఒక మాట అంటే ఫీల్ అవుతుంది. నువ్వే దానికి చెప్పేది తిట్టు కరెక్ట్ కాదు కదా. ఏందిరా, రజనీకి చదువు రాదని చెప్పి కళ్యాణ్ ఎటు పడతాటే మాటలు అన్నదా? అసలు దాని దగ్గర సంస్కారం లేదు, సభ్యత లేదు. అదో మనిషి. దీని దగ్గర ఇగురం ఉన్నది, తెలివి ఉన్నది. దీనికి ఉన్నపాటి ఇగురం దాని దగ్గర లేనే లేదు 5 పైసలంతా కూడా. అయినా అది నా మీదకే ఎటు పడతాటు నోరు లేపింది. ఇక దీన్ని అనుడో లెక్కనా? నేను మాట్లాడితే దాంతో కోపానికి రాకే, నిదానంగా చెప్పు, మళ్ళీ లొల్లిగిల్లి పెట్టుకోకే. మరి లొల్లి పెట్టుకోకపోతే నాతో ఎందుకు చెప్పినట్టురా? పొయ్యి నీ తమ్మునికో మరదలకో చెప్పుకోపోయినావు. నేనెట్లా చెప్తానే? నేను చెప్తే గలీజ్ ఉంటది. నువ్వు మెల్ల చెప్పేదానికి ఇంకోసారి ఇట్లా మాట్లాడకని చెప్పు. నువ్వేమో లొల్లి పెట్టుకోకంటావు. ఇంకా నేను ఇష్టపడి తెచ్చుకున్న కోడలే నాకు ఓ మాట భయపడి అణిగి మణిగి ఉంటది. ఇది మనకి ఇష్టం లేకుండా మన ఇంట్లోకి వచ్చింది, అదే నోరు లేపుతుంది, మనకు విలువేయకుండా ఉంటది. అయినా నా కొడుకు దగ్గర ఉన్నది. నా కొడుకే తెలివిలేదు అసలు. ఏమన్నా అంటే నా మీద విరుచుకు పడతాడు, దాని తరపున మాట్లాడతాడు. ఏందో ఏమో, నేను మాట్లాడే తిరిగా మాట్లాడుతుంది. సరతి అమ్మా. కళ్యాణి, 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 బయటికి రావే. ఏమైందత్తమ్మా? ఎందుకెందుకు ఇంతగానో మనుషులను తీసి పడేసే గుణం? నీ తోటి కోడల్ని చదువు రాదని చెప్పి చదువుకోలేదని ఏదేదో మాటలు అన్నమాట. ఎందుకే మొన్న నన్ను కూడా అట్లనే ఎట్లా పడితే అట్లా తీసి పడేసి మాట్లాడినావు. నీ తోడి కోడల్ని కూడా అంటావానే?
పెద్ద మనుషుల లెక్క చూడు. నీకంటే పెద్దోళ్ళన్న విలువ లేదా, గౌరవం లేదా? అయినా నువ్వు చదువుకొని ఇప్పుడు ఏం వెలుగ పెట్టినావు? ఏమన్నా నెలకు ₹1,00,000 జీతం పెట్టుకొని మాకు ఇస్తానవా? మమ్మల్ని ఉద్ధరిస్తానవా? ఎందుకే నీకు ఇంతగానం ఇది మనుషుల మీద? అసలు నేనేమన్నా అత్తమ్మా? మొన్న అది ఇల్లు ఉడతా అంటే ఏదో అక్కడికి రాని చెత్త కాగితాలని బయటపడేస్తే అక్క ఇది ఇంపార్టెంట్, ఇది బనికొచ్చేది ఆ మాత్రం తెలియదా? నువ్వు చదువుకోని దానివి, చదువు లేని దానివి అని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాటలు అన్నమాటేందే? ఎందుకంటే నువ్వు అట్లా మాట మరి అది ఇయ్యవా? నీకంటే పెద్దోళ్ళకు ఇదేనా మీ అయ్యవ్వ నేర్పిన పద్ధతి? అసలు మీకేం తెలుసని మాట్లాడతారు అత్తమ్మా? అది కనుక నేను చూడకుండా ఇప్పుడు బావ జాబ్ పోయేది తెలుసా? ఏదో మంచి చేద్దామని చెప్పినందుకు మళ్ళీ నన్నే మాటలు అంటారు. సరేనే, నువ్వు మంచిగా చేసినావు కావచ్చు, దానికి తెలియదు కావచ్చు. అక్క అయ్యో ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం వస్తుంది, బావ జాబ్ గురించి అక్క ఇట్లా ఎట్లా పడేసినావు అక్క, నాకు చూపియపోయినావు మరి అని అడగాలే, చెప్పాలి. గాని నీకు చదువు రాదు, నువ్వు అట్లా ఎట్లా ఇంట్లో పడ్డావు అని ఎటు పడతాడు మాట్లాడతావానే? నడుచుకుంటూ పోయినావా? మన ఇంటికి వస్తున్నా. మన ఇంటికి వస్తున్నా, వచ్చినప్పుడు బండి పంచర్ అయింది. పంచర్ షాప్ ఇచ్చేస్తున్నా. ఇంటికి పోతానా? ఇంటికి పోతాను బండి పోతా. ఎటు వేస్తాను? ఇడికే పొలం దాకా పోయి తీసుకొస్తా. పొలం కాడ పెడతా. ముందారా ఇంటికాడ ఉన్నట్టుంది మా. అసలు ఏందే నువ్వు? ఏం చూసుకొని నీకు అంత పొగరు? ఏం లుల్లి అవుతుంది కదా ఇంట్లో. ఇది ఏం లొల్లి మా? చూద్దాంపా. నా చిన్న కొడుకుని చూసుకొని బాగా ఎగురుతానో గాని అసలు వాడిని అనాలే ఫస్ట్. పెళ్ళాన్ని చెప్పు చేతులలో పెట్టుకోవడం చేతగాక వాడు భరించింది కాక మమ్మల్ని కూడా భరించేటట్టు ఎత్తాడు. అయినా నువ్వు ఇట్లుంటే కుదరదమ్మా. మేము చెప్పినట్టు ఇంటేనే నీకు ఇంట్లో స్థానం, లేకపోతే లేదు. అరే ఏందత్తమ్మా, నాకు అర్థం కాదు. ఆయన చూసి నేనెందుకు పొగరుకుంటా? చెల్లె ఏం లొల్లిగా ఎందుకు కట్టుకుంటారు అత్త కూడా? ఏమైంది కళ్యాణ్, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? చూడు గణేష్, అక్క పొద్దున ఇల్లు ఉడ్చేటప్పుడు ఏదో లెటర్ కనిపించిందంట. అది ఏంటిదో అనుకుని పడేసింది. అక్క అది పడేసేది కాదు, అది పడేస్తే బాగా ఉద్యోగం పోతుందని చెప్పిన. దానికి అక్క ఏమేమో చెప్పిందంటే అత్తమ్మ వచ్చి నన్ను తిడుతాంది. అవో అది చెప్పలేదు నాకు. ఇంతవరకే చెప్పినవా? నువ్వు ఇంతవరకే అన్నావా దాంతో? ఎందుకే నీ వైపు తప్పు లేనట్టు మాట్లాడతాను? అక్కడ ఏమన్నావో పూర్తిగా చెప్తలేవు ఎందుకే? అది కాదురా, అది ఇల్లు ఉడిచిందట, తెలియక చెత్త కాగితాలు అక్కడికి రావని పారేసిందట. ఇది వచ్చి చూసిందట, అక్క ఇవి పనికొచ్చేటి గిట్లెట్లా పడేస్తావు అక్క, నీకు చదువు రాదు, నువ్వు చదువుకోలేదు, ఈ ఇంట్లోకి ఎట్లా వచ్చి పడ్డావు అక్క అని అన్నదట. నానా మాటలు అట్లా అంటదారా ఇది పెద్దదాన్ని? అది అట్లా అనేదేం కాదే. వదిన నీకు ఎట్లా చెప్పిందో నువ్వు దాన్ని పట్టుకొని దీన్ని తిట్టబడుతుంది. వదిన వచ్చి నాతో చెప్పలేదురా, అన్న వచ్చి చెప్పిండు. అన్న అబద్ధం చెప్పిండు సోలు గారిక. అన్నేందుకు అబద్ధం చెప్తారా? నువ్వు చిన్నప్పటి నుండి చూస్తాను, ఎన్నడన్నా ఏ విషయమైనా అబద్ధం చెప్పిండా మనకు? అట్లా అనేది అబద్ధం చెప్తుందా దీని అంటాను? ఏంద్రో నిన్న కాక మొన్న వచ్చిన పెళ్ళాన్ని వెనకేసుకుంటానో అన్న అబద్ధం చెప్పిండు అంటానో, వదిన వచ్చి చెప్పిందని నీకు నువ్వే అన్ని మాట్లాడతాను వేంద్రా? అది చెప్పిన మాట గిది గిట్ల ఎందుకు అన్నావు? అన్నవాళ్ళేదంతా అడగవా? అది చెప్పిన బట్టే అట్లా అనలేదని నువ్వే చెల్లె ఆగు, నువ్వు ఓపిపాటు ఎందుకు లొల్లి పెట్టుకుంటావు? చూసినవా అన్న, గిది కథ ఎంతకని చెప్పను నేను. అయినా చెల్లె నీకు ఇట్లా కావాల్సిందే. ఇక్కడ నా బిడ్డ స్థానంలో ఉంటుంది. అదే నా బిడ్డ ఉంటేరా నేను గిన్ని మాట్లాడనా? నేను తల్లిలో చూసుకును ఒక్క మాట కూడా నాకు. అయినా మేనరికానికి కాదన్నందుకు మీకు శిక్ష పడాల్సిందే, మీకు ఇట్లా జరగవలసిందే. గట్ల కాదన్నా, పెళ్లి కాక ముందుకు అన్న మాట జవదాటోడు కాదు. ఇప్పుడు అన్న ఏ చెప్పినా అన్నే అబద్ధం చెప్తాను అమ్మా అనే స్థాయికి దిగజారిన నా కొడుకు. గది కథ. ఇష్టమైన పిల్లని పెళ్లి చేసుకొని మమ్మల్ని ఇంతగానో మాటలు అంటాడు వీడు. గిది వీని వ్యవహారం. నువ్వే అంటున్నావు కదమ్మా నా పిల్లని వెనకేసుకొస్తానా అని. అన్న కూడా కట్నే వదిన వెనకేసుకొస్తాడు కావచ్చు, అందులో తప్పేమున్నది? ఏంటిది గణేషు, ఏంటిది? నేను ఇన్ని రోజులు నోరు తెరవకుండా సప్పుడే ఊకుంటా అంటే నన్ను మాయలు వెనకేసుకొచ్చి నేను మాట్లాడతానవా? నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తావని ఎప్పుడు నా భర్త నన్ను వెనకేసుకురాడు. అవును, నీ పెళ్ళాం నన్ను అన్నది కాబట్టే నేను అందరికీ చెప్తే లొల్లైతే అని చెప్పి కేవలం నా భర్తతో మాత్రమే చెప్పుకుంటా. అవును, ఇంట్లో నాకు ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా పంచుకునేది నా భర్తతోనే కొట్టి నా భర్తతో చెప్పుకున్నా. అందులో తప్పేముంది? అన్న వెనకేసుకొస్తానని మాట్లాడుతున్నావు. పెళ్ళై మీకు ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి నేను ఏం చేసినా చేయకున్నా నా సొంత చెల్లెలు అనుకొని ప్రతి దానికి దాన్ని వెనకేసుకొచ్చుకుంటా. అత్తమ్మ దగ్గర ప్రతిసారి చెప్తున్నా దాన్ని అట్లా అనొద్దు అని చెప్పి. నీ భార్య చదువుకున్నదైతే ఎవరికి గొప్పయా? నీకు గొప్ప. నేను చదువుకోకపోతే నాకు సంస్కారం తెలియదా? నేను ఇంటికి పెద్ద కోడలు అన్న కొంచెమన్నా గౌరవం ఉందా? అది ఏ రోజు పని చేసినా చేయకున్నా నా సొంత చెల్లెలు కదా అని అన్నిటికీ నేను ఊకుంటా. నేను సపడే కూకున్నా. నేను ఏ రోజు అత్త మొత్తం చెప్పినా
నా భర్తను ఎట్లా అంటున్నావు? నా భర్త నీ అసంటోడేది ఉంటే ఈ విషయాన్ని అందట్లోనే లొల్లి పెట్టుకొని ఎట్లా పడితే అట్నే మాట్లాడు. కానీ నా భర్తకు పద్ధతి సంస్కారం తెలుసు కాబట్టి ఈ ముచ్చలు తీసుకుపోయి ఇంటికి పెద్దయినా వాళ్ళ అమ్మకి చెప్పుకున్నాడు. ఆమెకి చెప్పుకోపోతే ఎవరికి చెప్పుకుంటాడు మరి? నీ లెక్క పెళ్ళ మాటలు నువ్వు ఈయన అచ్చుతోనే టక్క లొల్లి పెట్టుకోడు గిట్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడా? అదేనా నీ పద్ధతి? ఇంకా నా భర్త వెనకేసుకొచ్చిండని మాట్లాడతావా? అనలేదా? అడుగు నీ భార్యను, అట్లా అన్నదా లేదా? మరి అక్క నేను చదువుకున్నదాన్ని నువ్వు చదువుకుందాని మరి నాకు ఇచ్చి కాగితం ఏందో తీసుకొచ్చి చూపిస్తే అయిపోగదా అని ఒక మాట అంటే అయిపోగదా? చదువుకోకపోతే ఏంది? నాకు సంస్కారం తెలియదా? ఇంట్లో కోడలు ఎట్లుండనో ఉంటలేనా? 8-10 అయ్యేదాకా నీ పెళ్ళమ్మన్నా కూడా నేను ఎందుకు వేయాలి? నాకు ఏం అవసరం అని చేయాలి? ఇంకా నా భర్తకు పద్ధతి లేదు, పెళ్ళని వెనకేసుకొస్తానని మాట్లాడుతున్నావు. ఎవరు వెనకేసుకొచ్చిరయ్యా? చదువుకోగానే సరిపోదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి విలువిచ్చుడు గౌరవం ఇచ్చుడు నేర్చుకోవాలి. ఇంత చదివి అంత చదివిన అని మాట్లాడు కాదు. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పురా. అది అడిగినట్టు నేను కూడా అడిగేది ఉంటే ఎప్పుడో దారికి వచ్చేటోనివి. నేను అడగకనే కదా నువ్వు నన్ను ఎత్తికెక్కినావు. ఎందుకురా ఇట్లా మాట్లాడతాను? పెళ్ళని వెనకేసుకొని వస్తాను ప్రతి దానికి. నేనేం చేసినా అమ్మా? నన్ను అంటావు? అందరి లెక్క రోడ్ల మీద తిరిగిందా? మా దోసగాళ్ళ లెక్క సినిమాలు షికార్లను కూడా తిరిగిందా? నాకు చదువు అబ్బుతలేదనే కదా నేను పనికి అన్నం చదివి ఇచ్చింది. ఇది ఏమన్నా తెలుసా? నీకు చదువు ఎట్లా అబ్బుతలేదు కదా, మరి అన్న చదివి అని చెప్పింది. ఇప్పుడు జాబ్ వచ్చిందంటే కారణం ఇదే. ఏమో దీన్ని ఎటు పడతాడే మాట్లాడతావు, నన్ను ఎటు పడతాడే మాట్లాడతాను. నేను అనేటోని ఉన్నా కాబట్టి ఇలా అలాగే జాబ్ వచ్చింది. ఇంక ఎటు పడతాడే మాట్లాడతారు? బాబు చచ్చిపోయిన తర్వాత నేను బాధ్యత తీసుకొని పనికి పోయి పైసలు సంపాదించుకుంటా, ఇటు ఇంట్లో కట్టుకుంటా, అటు చదువు కట్టుకున్నా. అందుకే ఇప్పుడు అన్నకు జాబ్ వచ్చింది. లేకపోతే జాబ్ వచ్చినా ఏమో బాగా మాట్లాడతారు. ఏందయ్యా నువ్వు చదివిపిస్తే మీ అన్నకు జాబ్ వచ్చింది, చదివిపించినావు బాగానే. మీ అన్న కోసం మొత్తం చదువు త్యాగం చేసి ఆయన చదివించి నౌకరు తెప్పించినావు. ఏం లాభం? ఇప్పటికి నీకు నీ పెళ్ళానికి పెళ్లి కాక ముందు నుంచి నిన్ను పెళ్ళైన తర్వాత మీ ఇద్దరిని ఈ ఇల్లు బాధ్యతను ప్రతిదీ మీ అన్నయ్య చేతుల మీద కష్టపడి ఇల్లు రెంటు కరెంటు బిల్లు ఇంట్లోకి తిండి ప్రతిదీ చచ్చిపోయే చుట్టాలకు అప్పులకు సప్పులకు ఎవరు కడతారయ్యా? నేను చదివించినా తీసుకొని బయట కూర్చోబెట్టి పాటలు నేర్పించినావా? నువ్వు పని పోయినా చదువుకున్నాడు, చదువుకున్నాడు. అదే కృతజ్ఞతతో మీ అందరిని చూసుకుంటాను కదా. ఏ రోజైనా మిమ్మల్ని బాధ్యత అనుకోకుండా బరువు అనుకున్నాడా మీ అన్న? అట్లా ఇట్లా అనుకున్నాడా? నీ భార్య వల్లనే కదా అసలు జరిగింది. నేను ఏ రోజున్నా ఇప్పటికి పెళ్ళి రోజులు అవుతుంది, నేను ఎన్నడన్నా నేను ఒక మాట అన్నా అత్తమ్మకి ఎదురు చెప్పినా? చదువుకోకపోతే ఏంది? నాకు సంస్కారం లేదా, బాధ్యత లేదా, నేనేం ఉంటలేనా? ఆమె ఎట్లా చెప్తుంది? అక్క మరి ఇది అక్కడికి వచ్చే కాగితం, దీన్ని ఎందుకు కాబట్టి ఒక్క మాట నాకు బుద్ధిగా చెప్తే అయిపోయేది కదా. నేను వయసులో పెద్దదాన్ని, నా పెద్దదానికన్నా ఆమె గౌరవం ఇవ్వాలన్న తెలియదా? చదువుకున్నాను పొగరు చూపిస్తే అయిపోతుందా? నువ్వేమో ఇప్పుడు నాన్నకు నేను చెబట్టి నౌకరు వచ్చిందంటున్నావు. నాలుక మీద వచ్చి నువ్వు అక్షరాలు రాసినావా? ఇంత చదువులు చదవగానే కాదు, ఇంట్లో మనుషులకు పిలిపించు. ఫస్ట్ నీ భార్యకు నేర్చుకోమని చెప్పు. నా భర్తను ఇంకొకసారి పెళ్ళ మాటలు పట్టుకొని వెనకేసి కత్తుండు అది ఇదని మాట్లాడినావనుకో మంచిగా ఉండదు. నా భర్త రాని వచ్చిన తర్వాత ఇక నుంచి ఎక్కి చెప్తా. ఇన్ని రోజులు ఇంటికి పెద్ద కోడలని అన్నిటి కోర్చుకొని బతుకుతా అంటే నా లాగం బాగా తప్పిరు. ఆయనైతే రాని మీ సందర్భం. ఇప్పుడు మంచిగా ఉందారా మీకు? ఎప్పుడు లేని దానికి అంత కోపం వచ్చింది. ఇది చేయంగానే ఇదంతా. ఇప్పుడు వాడు వచ్చినాక ఎంత పెద్ద లొల్లి అవుతుందో ఏం కథనో. రేపు ఎంత పెంట చేస్తాడో. వాడు ఊకుంటాడా ఇక ఇన్ని మాటలు అన్నాక? ఏమో ఏమైనా చేసుకోరు. పోతాను చూడు చిన్న కోడలు చిత్రాంగి చిచ్చు పెట్టింది ఇక పోతాంది. ఏం చేయలే, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వస్తే గిట్ట జరిగింది. ఏం చెప్పాలనుకున్నావు అన్నా? ఏం చెప్పాలి రేపు పొద్దున చెప్తా నీకు. నేను ఏంటిదన్నా? ఏం ముచ్చట చెప్పాలని వచ్చినావు? నేను తర్వాత చెప్తే అక్క, ఇక్కడికి వచ్చే వరకు నాకు ఈ విషయం చెప్పడానికి నాకే మనసు చూస్తే నాకు ఏం చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఏ ఇల్లు అన్నాక వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి పంచాయలు. ఏ ముచ్చట చెప్పరాదన్నా? నేను అనేటోని ఉన్నా కాబట్టి ఇలా అలాగే జాబ్ వచ్చింది. ఇంక ఎటు పడితే మాట్లాడతారు? బాబు చచ్చిపోయిన తర్వాత నేను బాధ్యత తీసుకొని పనికి పోయి పైసలు సంపాదించుకుంటా, ఇటు ఇంట్లో కట్టుకుంటా, అటు చదువు కట్టుకున్నా. అందుకే ఇప్పుడు అన్నకు జాబ్ వచ్చింది. లేకపోతే జాబ్ వచ్చినా బాగా మాట్లాడతారు. అదిని ఏమైంది? నిన్న నుంచి ఎట్లా ఉన్నావు? జ్వరం వచ్చిందా? మరి ఏమైంది? నిన్న నుంచి ఎట్లా ఉన్నావు? ఏం లేదు, నాకేమైంది? నేను మంచిగానే ఉన్నా. మరి ఇప్పుడు అట్లా లేవని నిన్న మంచి అట్లా ఉన్నావు, మొత్తం బాధతో ఉన్నావు. నాకేం బాధ? అదేం లేదు. నువ్వు అబద్ధం చెప్పా నాకు తెలుస్తుంది, నీ ముఖం చూస్తే నాకు తెలుస్తుంది. చెప్పు ఏమైందో చెప్పు. నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? నాకేం కాలే. ఇగో నిన్నెప్పుడు ఏం అడగలే, ఒకటి అడుగుతా కాదనవు కదా. నేనేంది కాదంటే ఏందో చెప్పు. మీ తమ్ముడు ఆయన చదువు వదిలిపెట్టుకుని నిన్ను చదివించిండన్న కృతజ్ఞతతోని
ఇప్పటి వరకు ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకున్నావు. ఇంటి బరువు బాధ్యతలే కాకుండా ఆయనకు సంబంధించినవి కూడా మొత్తం నువ్వే చూసుకున్నావు. మనకు పెళ్ళై ఇన్ని రోజులైనా ఏ ఒక్కరోజు కూడా నేను నిన్ను అది కొనియు ఇది కొనియు ఈ బంగారందే ఈ చీరదే అని నిన్ను అడిగింది లేదు. నువ్వు తెచ్చింది కట్టుకునే మురిసిపోయిన తప్ప. కానీ ఇక నుంచి అట్లా అద్దయ్యా. ఏ ఖర్చు అయినా సరే మీ తమ్ముడిని భరించమను, మనది మనం భరిస్తాం. ఇంట్లో ఏ పండగకైనా ఏ పబ్బానికైనా ఏ అప్పైనా సప్పైనా ప్రతిదీ ఇద్దరం ఆయనింత మనింత పంచుకొని చేసుకున్నాను తప్ప అన్ని బాధ్యతలు నువ్వే మీరేసుకుంటా నేనే చూసుకుంటా అని మాత్రం అనకయ్యా. అడుగుతావు కావచ్చు, ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావే, ఎప్పుడు కూడా ఇట్లా అనలేదు అని. ఈ ప్రశ్న మాత్రం నువ్వు నన్ను ఎప్పటికీ అడగు. సమయం వచ్చినప్పుడు నేనే నీకు దాని గురించి చెప్తా. అన్నావు కదా నేను ఎప్పుడు ఏం అడగలేదు, అడిగింది కాదనవు కదా అంటే కాదనా అని. ఇప్పుడు కాదనవు కదా. గట్టంటే వింది రజని, ఇన్ని రోజులు నేనే భరించిన. ఇప్పుడు సడన్గా నువ్వు సగం నేను సగం అంటే తమ్ముడు బాధపడ చెప్పు. వాడు ఏమైపోతాడు చెప్పు. వాళ్ళేమో అనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటారు, నా తమ్ముడు ఏమైపోతాడని నువ్వు ఆలోచిస్తే నువ్వు వాళ్ళ కోసం చేసిన దానికి ఏం కూడా గుర్తింపు లేదయ్యా, ఉంటలేదు. నువ్వు గొడ్డు సాకిరి చేసుకొచ్చి నా వాళ్ళు అని తెచ్చిన రూపాయి తెచ్చినట్టు నీకు వాళ్ళకే ఇస్తుంటే కనీసం నాకు ఇస్తాడు, నా కోసం చూసుకుంటాడు అని గుర్తించేటోళ్ళు లేరయ్యా. నా మాట ఇను. గుర్తు పెందుకు లేవు రజని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దేవుడా, నీకు నేను ఇప్పుడు ఏం చెప్పలేను. నేను ఏదైనా రజని, నువ్వు ఏది అడిగినా చెప్తావేమని ఇది మాత్రం చేయనే. అరే నిన్నే నేను ఎట్లా చెప్పాలి? ఏమైంది చెల్లె, నిన్న బాగా లొల్లి పెట్టుకుంటుంది. ఆ లొల్లి ఎక్కడాకి వచ్చింది? ఏ ఆ లొల్లులు ఎప్పటికి ఉండేటి, ఇక నీకు తెలిసిన్నాయే కదన్న. ఇల్లు అన్నాక పోతూనే ఉంటాయి పంచాయలు. అవునన్నా, నిన్నేదో ముఖ్యమైన పని మీద వచ్చిన చెల్లె అన్ను మా లొల్లుల మీద పడి నేను బెదరగొట్టి పంపించినట్టు అయిపోయాయి. ఏం పని మీద వచ్చినావన్నా? పని గురించి కాదురా, శుభకార్యం గురించి చెప్పడానికి వచ్చిన. రేపు నా కూతురికి పెళ్లి చూపులు ఉన్నాయి. అవునా అన్న? నువ్వు తప్పకుండా రావాలి, నా బిడ్డను ఆశీర్వదించాలి. ఎవరు వచ్చినా రాకుండా నీ బాధపడ, కానీ నువ్వు రాకపోతే మాత్రం నేను బాధపడతా. అందుకే నువ్వు తప్పకుండా రావాలి. మీరు అందరు కలిసి రారి. దాన్నే ఉన్నన్న వత్తగానే నేను ఎట్లాగో శుభకార్యాలకు దూరంగా ఉండే మనిషి నేనే. నా కోడళ్ళని తీసుకొని వస్తాన్నా. ఇక నేను ముందు పడకపోతే ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు మేము, మనం ఒకటే కదా అన్న. ఇక బయట వాళ్ళు వచ్చి చేస్తారా మనకు? అందుకే చెల్లె ఫోన్ చేస్తే బాగుండే కదా అని ఇక్కడికి వచ్చి చెప్తున్నా నీకు. తప్పకుండా వస్తామన్నా, కొడుకులను కోడళ్ళని తీసుకొని వస్తా. సరే చెల్లె. చూసినా కదా ఇప్పుడు ఏమైందో. నేను ఎట్లా మాట్లాడుతుంది మీ వదిన? మామయ్య చనిపోయిన కానుంచి చిన్నోడు అయ్యుండి కూడా మీ అన్నని అంత కష్టపడి చదివించినావు. నీ కష్టాన్ని ఇక్కడ ఎవరు గుర్తించలేరు గణేష్. నీకు అర్థం అయితలేదు అది. అరే మంచి చెప్పు, నా తప్ప గణేష్? నాకు అస్సలు ఇది కరెక్ట్ అనిపించలేదు. మరి ఏం చేయమంటావు కళ్యాణి? నేను చదివించిన కృతజ్ఞత ఉంది కాబట్టే కదా ఇంటికి రెంట్కి కానీ, కరెంటు బిల్లు కానీ, కూరగాయలకు కానీ, నెల సరుకులకు కానీ ఆయనే చూసుకుంటాడు. మీ ఇద్దరు మంచిగా ఉంటాను కళ్యాణి. ఇప్పుడు మీరిద్దరు లొల్లి పెట్టుకుని మా దగ్గర తీసుకొస్తారు. సరే నేను కాదంటలేను గణేష్, ఆయన నీకు చేసిండు, నువ్వు ఆయనకు చేసినావు, ఒప్పుకుంటా. కానీ నిన్న మీ వదిన ఎన్ని మాటలు అన్నది నిన్ను. భర్తగా ఇంత కష్టపడ్డందుకు నీకే గుర్తింపు లేనప్పుడు భార్యగా నాకు ఎంత బాధ అనిపించాలి. నేను ఎవరి దగ్గర గుర్తింపు కోరుకుంటలేను కళ్యాణి. నేను చేసిన మంచి ఆ దేవునికి మా అన్నకు వెళ్తే సరిపోతుంది. మీ అన్న ఒక్క నీ సైడ్ ఉంటే సరిపోదు గణేష్. మీ అమ్మకేమో శిరీషని కాకుండా నన్ను చేసుకున్నావని నీ మీద కోపం, అక్కకేమో నేను ఆమెతో మంచిగా ఉంటలేనని నా మీద కోపం. ఇంక ఇంట్లో ఎవరు మనతో మంచిగా ఉండేది? మరి ఏం చేయాలి కళ్యాణి? నేను నువ్వేమన్నా చేయి గణేష్, నాకేం తెలియదు, నువ్వే ఆలోచించుకో. కళ్యాణి, కళ్యాణి, అరే తమ్ముడు, అన్న ఇటారా. ఏమైందన్న? అదేరా, మొన్న ఒక మాట అన్నావు కదా టాటర్ తీసుకుందామని. అదే తీసుకుందామంటే లోన్ అప్లై చేస్తా, అందుకే అడుగుతున్నా. మరి రే తమ్ముడు, ఇన్నేరా తీసుకుందామా వద్దా? ఇప్పుడైతే అద్దుతీ అన్న, నేను ఆలోచించుకొని చెప్తా అన్న. అగో ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లంగా ఉందా? ఏం లేదన్న, మంచిగా ఉన్నా. మరి ఏమైందిరా, కొందామంటే వద్దంటున్నావు? మరి అట్లేం లేదన్న, ఇప్పటికే ఇంట్లో ఖర్చులన్నీ నువ్వే వెళ్ళదిస్తాను.
అందులో ఇదొకటి తలకు మించిన భారం ఎందుకని అద్దంటున్నా అన్న. తీసుకుంటా అన్న, ఖచ్చితంగా తీసుకుంటా, కానీ కొంచెం టైం పడుతుంది. తీసుకున్నప్పుడు చెప్తా అన్న నీకు. ఇప్పుడైతే అద్దన్న, కొంచెం ఇబ్బంది పెట్టదు నన్ను. అరే ఇబ్బంది అంటే రవీంద్ర, సరే అయితే నీ ఇష్టమైనప్పుడే తీసుకున్నాం. మంచిదన్న, మొన్న అడిగి ఇలా అద్దంటున్నా అని ఏమనుకోకన్నా. అట్లా వెళ్ళిరా, నీకు నచ్చినప్పుడే తీసుకున్నాం. సరేనా, నేను ఆఫీస్కి పోతున్నా. జాగ్రత్త అన్న. సరే. ఇంకేమైందేమో, కొత్త పెళ్ళైంది కదా, మనసంతా ఇట్లా ఉన్నట్టుంది. బండి ఏ ఇంకేమైందేమో.